సార్, సో పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్ చేస్తోందో ఇండియా మీద, ఆల్రెడీ మనం చూస్తున్నాం గుజరాత్‌లో, ఢిల్లీలో, రాజస్థాన్‌లో మాక్ డ్రిల్స్ అవుతున్నాయి. హ్మ్. అనుకున్నదంతా అవుతోంది. అంటే బయటికి రావట్లేదు. సంథింగ్ బిగ్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి మనం వారం 10 రోజుల నుంచి కూడా అనుకుంటూ వస్తూ ఉన్నాం. అవునండి. అయితే ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన ఎన్ఐఏ ఆపరేషన్స్ కానీ, లేకపోతే ఆహ్, ఎవరైతే స్పైగా ఉన్నారో వాళ్ళందరిని పట్టుకోవడం కానీ, ఈ ప్యాటర్న్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ ఖవాజా ఆసిఫ్ బయటికొచ్చి విషం కక్కారు. అవును. సేమ్ రిపీటెడ్ డైలాగ్స్ చెప్తూ రిపీటెడ్ డైలాగ్ ఉన్నారు. అండి. అవును. మన మాక్ డ్రిల్స్ ఇవన్నీ చూస్తుంటే నిజంగానే 'సింధూర్ 2' వస్తుందా అన్న భయమైతే అనిపిస్తోంది. హ్మ్. ఏమంటారు సార్ దీనికి? మనం ఒకసారి ఇనీషియల్‌గా ఇదే విషయం మీద మాట్లాడుతున్నప్పుడు ఆపరేషన్ 2.0 ఆపరేషన్ సింధూర్ 2.0 ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కొనసాగుతుంది అనేటువంటిది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. హ్మ్. ఈ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా వార్ స్టార్ట్ అయినప్పుడు దీనికి కూడా స్కోప్ కనిపిస్తుందని స్టార్టింగ్‌లోనే ఒకసారి విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం చూస్తున్నటువంటి ఎనాలిసిస్ గనక జాగ్రత్తగా ఈ సంఘటనలు గనక అనలైజ్ చేస్తూ ఉంటే దేర్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్స్ ఆర్ గోయింగ్ అరౌండ్. ఇప్పుడు మనకి ఇక్కడ చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం కానీ ఈ జియో పొలిటికల్గా చూస్తూ ఉంటే గనక ఎప్పుడు ఏ విధంగా టర్న్ అవుతుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావడం లేదు. హ్మ్. ముఖ్యంగా అలార్మింగ్ థింగ్స్ ఏంటి అంటే అక్కడ బార్డర్ ఏరియాలో నోటం అనేటువంటిది జారీ చేయడం. నోటం అంటే సార్? నోటీస్ టు ఎయిర్‌మెన్ అండి. హుహు. నోటీస్ టు ఎయిర్‌మెన్ అంటే అక్కడ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ గాని ఏది కూడా ఎగరడానికి వీల్లేదు. నోటం జారీ అయింది అంటే. అంటే అక్కడ మిజైల్స్ ఎగిరేటువంటి అవకాశం ఉందండి. హ్మ్. సరే ఎందుకు నోటం జారీ చేశారు అనేటువంటి విషయాన్ని గనక మనం విశ్లేషణ చేసినట్లయితే అక్కడ అమెరికా పాకిస్తాన్‌ని ఒక రిక్వెస్ట్ చేసుకుంది. తన యొక్క ఎయిర్‌వేస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎయిర్‌వేస్‌ని అమెరికా ఉపయోగించుకుంటుంది ఇరాన్ మీద దాడి చేయడానికి. అంటే అక్కడి నుంచి మిజైల్స్ అనేటువంటివి ప్రయాణిస్తాయి. ఆ మిజైల్స్ అనేటువంటివి ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్‌ని హిట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి నోటం జారీ చేస్తారండి. హుహు. అయితే ఈ ఎయిర్‌వేస్‌ని అమెరికాను ఉపయోగించుకుంటున్నప్పుడు పాకిస్తాన్‌తో పాకిస్తాను అమెరికాతో ఒప్పందం చేసుకొని ఉంటుంది డెఫినిట్‌గా. దేర్ మైట్ బి ఎ సీక్రెట్ అగ్రీమెంట్ అండి. హుహు. ఎందుకంటే ఏ దేశమన్నా సరే వేరే దేశానికి ప్రయోజనం ఇవ్వాలి అంటే కొన్ని ప్రయోజనాలు పొందాలి. గివ్ హ్మ్. అండ్ టేక్ పాలిసీ. హ్మ్. హ్మ్. సరే మీకు మా యొక్క ఎయిర్‌వేస్‌ని ఉపయోగించుకోవడానికి మీకు అవకాశం ఇస్తాము. మరి ఫలితంగా అంటే హైపోథీసిస్‌గా చెప్తున్నాను. ఇండియా మీద ఒక 2 బాంబులు వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి మాకు. ఓహ్! ఛాన్సెస్ ఉందిగా. హ్మ్. అంటే నేను అమెరికాకి ప్రయోజనం ఇస్తున్నాను. ప్రయోజనం ఇస్తున్నప్పుడు అమెరికా ప్రయోజనం పొందుతున్నప్పుడు సందట్లో సడేమియాగా ఆల్రెడీ చావు దెబ్బతినుంది. ఆపరేషన్ సింధూర్‌లో చావు దెబ్బతినుంది. దానికి జవాబు చెప్పడానికి అది కాసు కూర్చొనుంది. హ్మ్. హ్మ్. వాళ్ళెప్పుడూ కూడా ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నెగ్గినటువంటి దాఖలాలు లేవు. మన పాకిస్తాన్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా ఓడిపోతూనే ఉంది. వాళ్ళెప్పుడు కూడా దానికి ప్రతిదాడి కోసం ప్రతిసారి వాళ్ళు రివెంజ్ అనేటువంటిది యాడ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మరి అమెరికాకి, పాకిస్తాన్‌కి జరిగినటువంటి ఒప్పందంలో హ్మ్. ఆసిఫ్ మునీర్ వెళ్లి అమెరికా ప్రెసిడెంట్‌ని ట్రంప్‌ని కలవడం, కలిసి అక్కడ లంచ్ ప్రోగ్రామ్‌లో అటెండ్ కావడం. అవును. అసలు అది ఏ 'సింధూర్ 1' అప్పుడు చూసాం ఆ! మనం. యాహ్! అవన్నీ పోస్ట్ సింధూర్ పీరియడ్‌లో జరిగినటువంటివన్నీ కూడా. ఫలితంగా కొన్ని మినరల్స్ అనేటువంటి అమెరికాకి అప్పగించడం. హ్మ్. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దేర్ మైట్ బి ఎ సీక్రెట్ అండర్‌స్టాండింగ్ అండి. హ్మ్. ఎప్పుడైతే ఎయిర్‌వేస్‌ని ఇవ్వడానికి అవకాశం ఇచ్చిందో. సరే ఇంకొక అనాలిసిస్ చేద్దామండి. అమెరికా నిజంగానే మనకు మిత్రుడా? ఏ దేశానికి మిత్రుడని చెప్పలేం గదా! సో, ఇప్పుడు పాకిస్తాన్‌కి ఎక్కువ సపోర్ట్ చేస్తుందా? ఇండియాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుందా? అంటే మన శత్రువు పాకిస్తాన్ కాబట్టి ఇండియాను కంట్రోల్‌లో పెట్టడానికి పాకిస్తాన్‌కి ఎక్కువగా సపోర్ట్ చేసినటువంటి దాఖలాలే కనిపించినాయండి. ఓహ్! అటువంటి సందర్భంలో వీళ్ళిద్దరికీ అండర్‌స్టాండింగ్ జరిగినప్పుడు మనకి థ్రెట్ లేదని ఏ విధంగా ఊహించగలం? దిస్ ఈస్ వన్ సినారియో అండి. రైట్. హ్మ్. సెకండ్ సినారియో ఎక్కడో ఉన్నటువంటి కేజీబీ సర్వీస్, రష్యన్ కేజీబీ సర్వీసు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్‌కి ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీరు ఒక 2, 3 గంటల్లో నార్త్ ఈస్ట్‌లో ఉన్నటువంటి మణిపూర్‌లో ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్‌ని ఆ ఎయిర్‌పోర్ట్స్‌ని వీటినన్నిటిని గనక మీరు దిగ్బంధం చేసి ఇన్స్‌పెక్షన్స్ చేయకపోతే అక్కడ కొంతమంది తప్పించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పిన వెంటనే మనం చేసాము. ఒక రిటైర్డ్ అమెరికన్ డిఫెన్స్‌లో పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే కొంతమంది ఉక్రెయిన్ సోల్జర్స్ హ్మ్. వీళ్ళందరూ కూడా అక్కడ స్పై చేస్తూ పట్టుబడ్డారండి. ట్రూ. అవును.
అక్కడ వాళ్ళు నార్త్ ఈస్ట్లో ఏదో డిస్టర్బెన్స్ చేయడానికి వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు ఈ మిలిటెంట్ గ్రూప్లు ఏదైతే ఉందో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు పట్టుబడ్డారు. అంటే దెర్ ఇస్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇమీడియట్ గా ఎన్ఐఏ అలర్ట్ కావడం. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మన రాకి డైరెక్ట్ గా దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరోకి దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, డైరెక్ట్ గా ఉక్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి అక్కడ కేజీబీ సర్వీసెస్ మీరు 2 గంటల్లో వాళ్ళని పట్టుకోకపోతే వాళ్ళు మీ దేశం దాటి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు మీ చేతికి మళ్ళీ చెక్కరు, ఇన్ఫర్మేషన్ చెక్కదు, వెళ్ళి అర్జెంటుగా వాళ్ళని క్యాచ్ చేయండి అంటే ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్ గా అరెస్టులు చేయడం అనేటువంటిది జరిగిందండి. దెర్ ఇస్ సంథింగ్ అన్యూజువల్ హ్యాపెండ్ దేర్. నెక్స్ట్ ఇప్పుడు భారత్ యొక్క పరిస్థితి చాలా తటస్థంగా మారిపోయింది. అటు అమెరికాకి సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి, ఇటు ఇరాన్కి సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి, ఇద్దరితో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయవలసినటువంటి పరిస్థితి అండి. అలాగే మనకి ఇక్కడ న్యాచురల్ ఎనిమీస్ మన చుట్టూ కాసు కూర్చొని ఉన్నారు. ఇటు పాకిస్తాన్, అటు చైనా, అలాగే ఇటు బంగ్లాదేశ్, వీళ్ళందరూ కూడా కాసుకుని కూర్చుని ఉన్నారు. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండనే ఉందండి. మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ ఫిదాయిన్ అటాక్స్ చేసేటువంటి వాళ్ళు, టెర్రరిజం క్రియేట్ చేసేటువంటి వాళ్ళు దాదాపు ఒక 10,000 మంది ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇండియాకి ఏంటి అంటే లాస్ట్ 3 to 5 years ఎస్పెషల్లీ ఆర్టికల్ 317 రద్దు చేసిన తర్వాత టెర్రరిజం అనేటువంటిది కంట్రోల్లోకి వచ్చింది. పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది అది, అలాగే ప్రపంచ దేశాలు కూడా తట్టుకోలేకపోతున్నాయండి. అటువంటి టైంలో పాకిస్తాన్ని ఏదో రకం పాకిస్తాన్ అనేటువంటిది భారతదేశంలో ఏదో విధంగా ప్రాబ్లం క్రియేట్ చేయాలి. మనం బాలాకోట్ స్ట్రైక్స్లో కానీ, ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ, అక్కడ ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ యొక్క టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ అండ్ క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సక్సెస్ఫుల్గా మనం టార్గెట్ చేయగలిగాం. కాబట్టి మన కంట్రోల్లోకి వచ్చిందండి. అక్కడ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది, ఒకే చెదురుమదురు సంఘటన జరిగింది. అంటే గత 80s లోను 90s లోను 2000s లోను జరిగినటువంటి సంఘటనలతో పోల్చుకుంటే బాగా తగ్గిపోయింది తీవ్రవాదం అనేటువంటిది. ఇప్పుడు అది డైజెస్టబుల్ థింగ్ కాదు పాకిస్తాన్కి. సో ప్రపంచం అంతా కూడా ఇరాన్ వైపు, ఇజ్రాయెల్ వైపు, అమెరికా వైపు ప్రపంచ యుద్ధం వస్తుందేమో, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అనేటువంటి టైంలో ఇక్కడ మళ్ళీ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ క్రియేట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశం అక్కడ కనిపిస్తుందండి. అంటే ఒకవైపు ఏమో పాకిస్తాన్ చేసేటువంటి డైరెక్ట్ ఎయిర్ అటాక్స్ థ్రెట్ ఉంది, రెండోది మనకి ఇటు ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా తీవ్రవాదాలు పెంచేటువంటి అవకాశం ఉంది, మూడోది నార్త్ ఈస్ట్లో ఇక్కడ వీళ్ళు పట్టుబడ్డారు. సో ఈ సంఘటనలన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండి. దాంతో హై లెవెల్ మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా అజిత్ దోవల్ గారు, దాదాపు ప్రధానమంత్రి గారు ఎవరితో అన్నా 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడితే చాలా ఎక్కువ, అటువంటిది 3 గంటల సేపు అజిత్ దోవల్ గారితో మీటింగ్ జరిగింది. అంటే దెర్ ఈస్ సంథింగ్ వెరీ బిగ్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ దట్ అందరూ సీఎం, అన్ని స్టేట్ సీఎంస్ తో కూడా మీటింగ్ అవడం అండి. సాధారణంగా అన్ని స్టేట్స్ సీఎంలతో మీటింగ్ అవడం అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇండికేషన్ అండి. అలాగే మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయండి. మాక్ డ్రిల్స్ ఎగ్జాక్ట్ గా ఈ మాక్ డ్రిల్స్ జరిగినటువంటి ప్రాంతాలు కనుక మీరు చూసుకున్నట్లయితే ఆల్ బార్డర్ ఏరియాస్, ఏదైతే పాకిస్తాన్కి ఆనుకుని ఉన్నటువంటి ఇటు పంజాబ్ దగ్గర నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి బార్డర్ టౌన్స్ అన్ని చూసుకోండి. బార్డర్ టౌన్స్ అన్ని కూడా దీనికి ఇక్కడ మాక్ డ్రిల్స్ అనేటువంటి జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ గుజరాత్ లో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ ఇక్కడ మనకి ఢిల్లీ ఇస్ బీయింగ్ క్యాపిటల్ కూడా అక్కడే దొరకడం కూడా జరిగింది. ఢిల్లీ ఇస్ బీయింగ్ క్యాపిటల్ అండ్ గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ బార్డర్ స్టేట్స్. అవి కాకుండా న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్టాలేషన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే అణు విద్యుత్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్స్ జరిగినాయి మనకి. అది కూడా ఒక ఆఫ్ ది టార్గెట్ అండి. సో ఆ విధంగా కనుక చూసుకుంటే ఎక్కడైతే స్ట్రైక్స్ జరగడానికి అవకాశం ఉందో ఆయిల్ ఇన్స్టాలేషన్స్, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్, బార్డర్ స్టేట్స్, ఇవన్నీ కూడా జరగడం అనేటువంటిది ఇది వార్ ప్రిపరేషన్ లో భాగంగా మనం చెప్పొచ్చు. అంటే ఇది యుద్ధానికి వెళ్ళడానికి చేసేటువంటి ప్రిపరేషన్ కాదు, యుద్ధం వస్తే గనక మనం తట్టుకునేటువంటి ప్రిపరేషన్ అండి ఇది. ఓకే, పానిక్ అవ్వకుండా మనకి బీ ప్రిపేర్డ్ అండి. ఇప్పుడు 2 రకాలండి. ఒకటి మనం యుద్ధానికి వెళ్ళడం, రెండోది యుద్ధం వస్తే తట్టుకోవడం. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రిపరేషన్ ఏంటి అంటే యుద్ధం వెళ్ళడానికి చేస్తున్నటువంటి ప్రిపరేషన్ కాదు, యుద్ధం వస్తే గనక ఎటువంటి సిచ్యువేషన్ లో ఉండాలి. ఇట్ డస్ నాట్ ద డైరెక్ట్ ఇండికేషన్ ఆఫ్ వార్.
మనమైతే యుద్ధం చేయం. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ ఇండికేషన్ ఆఫ్ వార్. బట్ In యుద్ధం case చేస్తే కనుక ఇన్ కేస్ enemy. వాళ్ళు Hmm. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఈ అవకాశాలు ఇప్పుడు అన్ని చూస్తూ ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ మీరు డాట్స్ కనెక్ట్ చేయండి, ఈ డాట్స్ కనెక్ట్ Exactly. చేయండి. ఇక్కడ నార్త్ ఈస్ట్ లో స్పైస్ అనేటువంటి వాళ్ళు ఎన్ఐఏ అరెస్ట్ చేయడం, ఈ స్పైస్ ని ఇక్కడ ఉక్రెయిన్ అండ్ అమెరికన్ పీపుల్ ని అరెస్ట్ చేయడం, వాళ్ళని అదుపులో తీసుకుని ప్రశ్నించడం. రెండోది ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ స్టేట్స్ లో మనకి ఈ విధమైనటువంటి మాక్ డ్రిల్స్ జరగడం. నెక్స్ట్ ఇన్ఫిల్ట్రేషన్ కి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని మనం రిసీవ్ చేసుకోవడం. ఇవన్నీ నార్మల్ థింగ్స్ కాదు. అండ్ టెర్రరిస్ట్ మజూద్ అలీ దొరకడం ఇవన్నీ కూడా నార్మల్ థింగ్స్ అయితే కాదండి. Hmm. అయితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే అవ్వలేదు. మనం ఇవన్నీ కూడా సిచ్యువేషన్ కంట్రోల్లో పెట్టుకుని చేస్తున్నటువంటి మెజరబుల్ యాక్షన్స్ అండి ఇవన్నీ. Oh. ఇవన్నీ మెజరబుల్ రిస్క్స్, మెజరబుల్ యాక్షన్స్, మెజరబుల్ ప్రికాషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ స్ట్రాటజీస్ మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం అండి. సెక్యూరిటీ పరంగా ఇండియా అలర్ట్ గా ఉంది అని అలర్ట్ గా ఉన్నది మనకు ఆశ్వాసన ఇస్తున్నాం, మన దేశ ప్రజలకు ఆశ్వాసన ఇస్తున్నాం. ఎందుకంటే యుద్ధాలు అనేటువంటి యుద్ధ సమయంలో దాని యొక్క ప్రిపరేషన్ ఉండదు, శాంతి సమయాల్లోనే ప్రిపరేషన్ ఉంటుంది. యుద్ధం యొక్క ప్రిపరేషన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉండదు, యుద్ధం ప్రారంభం అవ్వక ముందు సంవత్సరాల కొద్దీ ప్రిపరేషన్ కొనసాగుతుంది. యుద్ధ సన్నద్ధత అనేటువంటిది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఓకే. యుద్ధ సన్నద్ధత అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి. నేను ఈ రోజు రెడీగా ఉన్నానంటే రేపు పొద్దున్న వీక్ గా ఉండొచ్చు. నో, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో భాగంగా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, కొన్ని అనాలిసిస్ ఉంటాయి. ఆ థ్రెట్స్ పర్సెప్షన్ అనేటువంటిది ఉంటుంది. థ్రెట్ ఏ సమయంలో రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది మొత్తం సందట్లో సడేమియా అని చెప్పి ఎలాగా నేను ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, వీక్గా ఉన్నటువంటి ఒక పర్సన్కి ఎవరైనా సరే మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి పర్సన్ కనుక అప్ చెప్పారు అనుకోండి, అది ఇంకా ఆ కుక్క కానీ లేకపోతే ఆ పర్సన్ కానీ ఏం చేస్తారంటే ఏం చేస్తానో చూసుకో అని చెప్పి ముందుకు వెళ్తారు. పాకిస్తాన్ సిచ్యువేషన్ అటువంటిదే. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడు. హెల్ప్లెస్ గా ఉన్న పాకిస్తాన్, ఎటువైపు నుంచి సపోర్ట్ లేని పాకిస్తాన్ సింధూర్ అప్పుడు చూసాం మనం. అవును. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ యుఎస్ హెల్ప్ చేయడం ఏంటంటారు? దానికి గల ఇప్పుడు రీజన్ కావాలి కదా, ఇప్పుడు ఎయిర్వేస్ యూస్ చేసుకోవాలి కదా. ఎయిర్వేస్ యూస్ చేసుకోవాలి. ఎయిర్వేస్ యూస్ చేసుకోవాలంటే ఇప్పుడు పాకిస్తాన్ దన్ను ఉంది. పాకిస్తాన్కి ఎప్పుడైతే అమెరికా నా యొక్క హెల్ప్ తీసుకుంటుంది అనగానే ఆ టైంలో ఉన్న గాడిదకి అక్కడ అద్దంలో సింహం కనిపిస్తుంది. పాకిస్తాన్ అనేటువంటి గాడిదకి అక్కడ గాడిద కనిపించడం లేదు, అద్దంలో సింహం కనిపిస్తుంది దానికి. సో ఇట్ ఈస్ ఫీలింగ్ ఇట్ ఈస్ ఎ లైన్ టెంపరీగా. అంటే ఈ టెంపరీ సపోర్ట్ ఏదైతే ఉందో నా వెనకాల అమెరికా ఉంది. సో ఆ యొక్క హైపోథెటికల్ ధైర్యం ఏదైతే ఉందో, ఊహించుకుని తెచ్చి పెట్టుకున్నటువంటి ధైర్యం ఏదైతే ఉందో, దాంతో ఖచ్చితంగా సందట్లో సడేమియా కింద పాకిస్తాన్ మా ఇండియా మీద ఒక బాంబు వేద్దాం. మీరు ఒక విషయం అర్థం చేసుకున్నారా? ఇరాన్ ఏ విధంగా అయితే ఇప్పుడు యుద్ధం చేస్తుందో, పాకిస్తాన్ కూడా ఆ విధంగా యుద్ధం చేయడానికే అది సింపుల్ డ్రోన్స్ పంపించింది మన మీద. ఆ సింపుల్ డ్రోన్స్ ని పంపించడానికి మనం S-400 అలాగే మన కాస్ట్లీ మిజైల్స్ యూజ్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. మరి ఇలాగే గనక అమెరికా చేస్తున్నట్టే మనం యుద్ధం కొనసాగించుంటే ఈ రోజు మన పరిస్థితి ఏంటండి? ఆపరేషన్ సింధూర్ మరి ఎంత చక్కగా బుద్ధి చెప్పాం. ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ పేరుతో మనం అప్పుడు దాకా కేవలం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద, అవుట్ఫిట్స్ మీద స్ట్రైక్స్ చేసినటువంటి వాళ్ళం సడన్ గా ఏం చేసామంటే వాళ్ళకి ఎయిర్ బేసిస్ మీద అలాగే న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ కొట్టుపడేసామండి. అంటే ఏంటి, ఇంక నువ్వు మళ్ళీ ఇక్కడ డ్రోన్స్ పంపిస్తే కానీ నాశనం చేసేస్తాం అంతే తప్ప అమెరికా లాగా మనం కాస్ట్లీ కోట్లు విలువ చేసేటువంటి మిజైల్స్ పంపించలేదు. మన స్ట్రాటజీ అర్థం చేసుకోండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా చూస్తే పాకిస్తాన్ ఏమనుకున్నదంటే ఏదో రకంగా చిన్న చీపెస్ట్ డ్రోన్స్ పంపించేసి భారతదేశాన్ని, ఇప్పుడు ఇరాన్ అమెరికాని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతుందో అదే విధంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో నెట్టేద్దామని ఆపరేషన్ సింధూర్ టైంలో చూస్తే మన ఇండియా యొక్క స్ట్రాటజీ చూడండి ఎంత గొప్పగా ఉందో. నీతో వేల రూపాయలు, లక్షల రూపాయలు విలువ చేసే నీ డ్రోన్స్ కి నేను కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి S-400 ఇవన్నీ కూడా నేను ఎందుకు ఖర్చు చేయాలి? నేను అవన్నీ ఖర్చు చేయను. అవి ఎలాగా నేను అడ్డుకుంటాను. అడ్డుకోవడంతో పాటు అసలు నువ్వు డ్రోన్సే పంపించకుండా నిన్ను భయపెడితే ఎలా భయపెట్టాలి? నిన్ను కొత్త డైరెక్ట్ గా ప్రధాని ఉన్నటువంటి నివాస భవనం ఏదైతే ఉందో ఆ నివాస భవనానికి 50 మీటర్ల దూరంలో మనం మిజైల్ వేసాము. 50 మీటర్లో అది మిస్ అయి పడిందా? అది మిస్ ఏం పడలేదు. అది చెప్పాం, చంపలేదు, అప్పటికి చంపలేదండి. స్ట్రాటజిక్ మూవ్ అండి. 50 మీటర్ల దూరంలో వేసినటువంటి వాడికి 50 మీటర్ల ముందు వేయడం పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్త. ఆ విధంగా మనం నిలువరించగలిగామండి. అయితే అవన్నీ మర్చిపోయింది. ఈ రోజు మళ్ళీ అమెరికా ఏదో ఎయిర్వేస్ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళతో ఒప్పందం తీసుకోవడం ఇవన్నీ కూడా చూసి ఈ వాపుని చూసి ఏదో నిజంగా స్ట్రెంత్ వచ్చింది అని చెప్పేసి అమెరికా భావించడం అనేటువంటిది అవివేకం అవుతుంది. బట్ మన ప్రిపరేషన్స్ అనేటువంటివి మనకు కొనసాగుతూ ఉంటాయి.
నార్మల్ థింగ్స్ అయితే అవ్వట్లేదండి ఇవన్నీ కూడా. దీస్ ఆర్ ఆల్ నార్మల్ థింగ్స్. సార్ అయితే ఇప్పుడు మీరు ఏంటి అనేది మొత్తం చెప్పారు. కానీ ఈ మాక్ డ్రిల్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం సార్. యాహ్! ఈ మాక్ డ్రిల్స్ అసలు ఏ కండిషన్స్‌లో స్టార్ట్ చేస్తారు? యాహ్! ఎందుకు ఉపయోగపడుతుంది? ఏంటి అనే వివరాలు తెలియజేయండి. యాహ్! మాక్ డ్రిల్స్ అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉంటారండి. అంటే ఒక ఈ కామన్ మ్యాన్‌కి ఆ! మాక్ డ్రిల్ అంటే డిఫరెన్స్ తెలియాలి కదా! సో ఆ! ఈ మాక్ డ్రిల్స్ గురించి ఇంకా బార్డర్ ఏరియాస్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. మన ఎస్పెషల్లీ మన ఆంధ్ర, తెలంగాణ ఇలా ఇంటీరియర్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి మాక్ డ్రిల్స్ అనేటువంటి వార్ టైమ్‌లో చేసే మాక్ డ్రిల్స్ గురించి తెలీదండి. మాక్ డ్రిల్ అంటే ఏంటంటే యుద్ధ సమయం గనక ఒక సిమ్యులేషన్ కైండ్ ఆఫ్ ఏ సిట్యుయేషను. హ్మ్. యుద్ధం గనక వస్తే గనక ఇటు పోలీసు, మిలిటరీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్సెస్ చెందినటువంటి దళాలు, అలాగే వైద్య బృందాలు హ్మ్. ఇవన్నీ కలిపి ఆ సిచ్యువేషన్ ని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైరన్ వస్తుందండి. ఓకే. సైరన్ వచ్చినప్పుడు పారిపోవాలి. అయితే అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైరన్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఏదన్నా సరే ముందుగా తెలియచేస్తేనే కదా ఒక్కసారి సైరన్ వస్తే గనక బాంబులు పడుతున్నట్టు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సేమ్ హ్మ్. కాదు. హ్మ్. సో 2 సార్లు సైరన్స్ వస్తే గనక ఎయిర్ అటాక్స్ అవుతున్నట్టు. 3 సార్లు గనక జరిగితే గనక మీరు బంకర్‌లో పారిపోండి. ఇలాగ కొన్ని టైప్స్ ఉంటాయండి. ఈ టైప్స్‌ని ఆధారంగా చేసుకొని జనాలకి అలవాటు చేయాలి ఫస్ట్. ఓకే. లేకపోతే అక్కడ మీకు సైరన్ వస్తూ ఉంటది. వీళ్ళు రోడ్ల మీదే తిరుగుతూ ఉంటారు. వీడియోస్ తీస్తూ ఉంటారు. వీడియోస్ తీస్తూ ఉంటారు. సైరన్ వచ్చింది చూడండి అని చెప్పేసి వీడియోస్ తీస్తూ ఉంటారు. వీళ్ళకి సిట్యుయేషన్ అర్థం కాదండి. హ్మ్. బాంబు పడిపోతుంది. ప్రాణ నష్టం జరుగుతుందండి. పానిక్ అయిపోతారు ఫస్ట్. ఫస్ట్ ఏం ఎగ్జాక్ట్‌లీ. జరుగుతుంది? పానిక్ పానిక్ అయిపోతారు. అయిపోతారు. పానిక్ అయిపోయిన తర్వాత హాస్పిటల్‌కి ఎలా తీసుకెళ్ళాలి? ఎవరికి ఫోన్ చేయాలి? ఏం చేయాలి? అంత పానిక్ సిట్యుయేషన్ అండి. కాబట్టి ముందుగానే ఏం చేస్తారంటే ఇటు పోలీస్ దళాలు గాని, మిలిటరీ దళాలు గాని, ఎన్డీఆర్ఎఫ్ దళాలు గాని, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గాని, వైద్య బృందాలు గాని వీళ్ళందరూ సివిల్ డిఫెన్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా కోఆర్డినేటెడ్‌గా పనిచేసి హ్మ్. హ్మ్. ఒకవేళ గనక యుద్ధం ఫస్ట్ ఏంటంటే యుద్ధం వస్తుంది లేదా అటాక్ జరుగుతుంది అన్న దానికి ఏ సైరన్ ద్వారా వీళ్ళకి రావాలి అనేటువంటిది ఒకటి ప్రాక్టీస్ చేయించడం. రెండోది సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి ఇప్పుడు బార్డర్ ఏరియాస్ అన్ని కూడా బంకర్స్ ఉంటాయండి. హ్మ్. ఆ బంకర్స్ లోకి వెళ్ళిపోవడం, హ్మ్. సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడం. మూడోది ఏంటి అంటే గాయపడినటువంటి వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ గాయపడినటువంటి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడము, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడంతో పాటు ఆసుపత్రులకు తీసుకువెళ్ళడము, వీళ్ళకి ప్రాణాలు కాపాడడం అనేటువంటి చర్యలు ఈ మాక్ డ్రిల్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఫైర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు సన్నద్ధతగా ఉండాలి. సో మాక్ డ్రిల్స్ లో ఎవరు ఏ పని చేయాలి, ఎవరికి కాల్ చేయాలి, ఎవరి డ్యూటీస్ ఏ విధంగా నిర్వర్తించాలి అనేటువంటిది ఒక ప్రీ ప్లాన్డ్ ప్రాక్టీస్ అనమాట అండి. రైట్. ఇలాగ 2-3 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాలుగోసారి కూడా పానిక్ వస్తుంది. ఇలాంటి మాక్ డ్రిల్స్ లో ఏం చేస్తారంటే కండిషన్స్ ఇస్తారండి. కండిషన్స్ ఏంటంటే ఓకే పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి బాంబులు వేస్తున్నాయని ఒక కండిషన్ క్రియేట్ చేస్తారు. కండిషన్ క్రియేట్ చేసి పలానా బిల్డింగ్ మీద బాంబు పడింది అంటారు. హ్మ్. వెంటనే అక్కడ ఏం చేస్తారంటే కొంతమంది గాయపడినటువంటి వాళ్ళని గాయపడినట్టుగా పడుకోబెడతారు. వెంటనే వీళ్ళు స్ట్రెచ్చర్ మీద మోసుకుని వెళ్ళి అక్కడ డిస్ట్రిక్ట్ అథారిటీస్‌కి అక్కడ హాస్పిటల్‌లో జాయిన్ చేయడం. ఎన్ని నిమిషాలు పట్టింది? హ్మ్. ప్రాపర్‌గా ఎవరికి కాల్ టైమ్ చేశారు? మేనేజ్‌మెంట్ ఈస్ ఏంటి? ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. చూసి అందులో లెసన్స్ లెర్న్డ్ అని ఉంటుంది. ఓకే. ఒక రిహార్సల్ లాగా ప్లే చేస్తారు. రిహార్సల్‌లా చేసి అందులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయట పెడతారు. అంటే హ్మ్. ఇక్కడ లోపాలనేటువంటి బ్లేమ్ చేయడానికి కాదు. కరెక్ట్ చేసుకోవడానికి. రైట్. హ్మ్. అంటే రియల్ టైమ్ వార్ సిట్యుయేషన్ వచ్చింది అంటే ఎలా బిహేవ్ ఇది ఏంటంటే మానసిక సంసిద్ధత, హ్మ్. అలాగే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రిపేర్డ్‌నెస్, రైట్. ఎమర్జెన్సీ ప్రిపేర్డ్‌నెస్, సైకలాజికల్ ప్రిపేర్డ్‌నెస్ ఇలాగ ఎగ్జాక్ట్‌లీ. అన్ని రకాలైనటువంటి ప్రిపేర్డ్‌నెస్‌ని కోఆర్డినేట్ చేసుకోవడం కోసం మాక్ డ్రిల్స్ అనేటువంటివి చేస్తారండి. ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అథారిటీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారండి. హ్మ్. ఇలాంటిది జరిగింది అంటే యెస్ ఇట్ ఈస్ ఎ ప్రిపేర్డ్‌నెస్ ఫర్ ది వార్ బట్ నాట్ డెఫినెట్ ఇండికేషన్ ఆఫ్ ది వార్. ఓకే. నువ్వు వార్‌కి వెళ్తావా వెళ్ళదా అనేది తర్వాత. కానీ యుద్ధం వస్తే మాత్రం ఇలాంటి కండిషన్స్ వస్తే మాత్రం ఎలా ఉండాలి? ఇట్ ఈస్ ఎ ప్రిపేర్డ్‌నెస్ ఫర్ ది వార్. ఇది చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకు పానిక్ అవ్వకూడదు అంటే యుద్ధం వస్తే ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి దానికి ఇండికేషనే తప్ప ఇండియా యుద్ధానికి వెళ్తుంది అన్న దానికి ఇండికేషన్ అంటే కాదు. ఇప్పుడు జరిగే మాక్ డ్రిల్స్ కూడా జస్ట్ ప్రిపరేషన్ మాత్రమే అని అంటారు. ఇది ఒక ప్రిపరేషన్ అండి. ప్రిపరేషన్ ఈస్ ద ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. హ్మ్. ప్రిపరేషన్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మనం ఎందుకంటే గత 60, 70 ఇయర్స్‌లో గనక చూసుకుంటే ఎక్కువగా యుద్ధాలు ఫైట్ చేయలేదు. హ్మ్. కానీ కార్గిల్ వార్ తర్వాత, అలాగే బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత దీని యొక్క థ్రెట్ పర్సెప్షన్ విత్ పాకిస్తాన్ హాస్ ఇంక్రీస్డ్. ఓకే. దానికి 2 కారణాలు. ఒకటి భారత్ సాధిస్తున్నటువంటి విజయాలు. హ్మ్. ఏ హ్మ్. విధంగా ఈ యొక్క టెర్రరిజం కంట్రోల్ చేయడంలోనూ సాధించినటువంటి విజయం.
ఆపరేషన్ విజయం సింధూర్లో సాధించినటువంటి విజయం, కార్గిల్ వార్లో సాధించినటువంటి విజయం, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి పచ్చిమిరగాయ రాసినట్టు పుండి మీద కారం చల్లినట్టుగా ఉంది. వాళ్ళు ఏదో రకంగా ప్రపంచ దేశాల ముందు పరుగు పోయింది పాకిస్తాన్కి. ఏదో రకంగా మేము భారతదేశాన్ని చావు దెబ్బ కొట్టామో అనేటువంటిది ఒక్కసారన్నా అనిపించుకోవాలి కాబట్టి వాళ్ళు దొంగ దెబ్బ తీసేటువంటి అవకాశం ఉంది. దిస్ ఈస్ ద పెర్ఫెక్ట్ సినారియో. ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో ఏదైతే ఉందో ఇది అటాక్ చేయడానికి పెర్ఫెక్ట్ సినారియో. కారణం ఏంటి అంటే అటుపక్క ఆల్రెడీ వాళ్ళని చావు దెబ్బ తీస్తున్నారండి. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చావు దెబ్బ తిన్నారు, ఇటు బెలూచిస్తాన్ చేతిలో చావు దెబ్బ తింటున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే మరో పక్కన పస్తూనిస్తాన్ వస్తుంది. ఇలాగ ఇంటర్నల్ సివిల్ వార్ థ్రెట్ అనేటువంటిది ఉంది. మరో పక్కన తినడానికి తిండి లేదు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ తో మనకి టర్మ్స్ బాగున్నాయి. ఇస్ ఇట్ రైట్? మనకి చాలా బాగుందండి. ఇప్పుడు బెలూచిస్తాన్ తో మనకి ఎంత చక్కటి రిలేషన్స్ ఉన్నాయి అంటే ఇండైరెక్ట్ గా ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఏమని భావిస్తుందంటే అసలు బెలూచిస్తాన్ ప్రాబ్లం క్రియేట్ చేసిందే మనం అని చెప్తుంది. ఓకే. అలాగే మనం 9 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేసామండి ఆఫ్ఘనిస్తాన్ లో. వాళ్ళ యొక్క గుండె తాలిబన్స్ ని ఎవరు గుర్తించలేదు. తాలిబన్స్ అనగానే ప్రపంచం అంతా భయపడింది. మనం కూడా అఫీషియల్ గా గుర్తించినప్పటికీ కూడా మనం ఏం చేసాం, వాళ్ళకి పార్లమెంట్ భవనాన్ని కట్టించడంలో మన యొక్క ఇంజనీరింగ్ సంస్థలన్నీ కూడా భారత ప్రభుత్వం అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నదండి. అలాగే వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ ఇవ్వడంలో కానీ, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇవ్వడంలో కానీ, వాళ్ళని ఎమర్జెన్సీస్లో ఆదుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంటే మనం తాలిబన్స్ కి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కి మనం చేసినటువంటి సపోర్ట్ అండి. ఇప్పుడు తాలిబన్స్ కి ఎగ్నెస్ట్ గా పాకిస్తాన్ గొడవ పెట్టుకుని వాళ్ళతో చేస్తే అందులో మనం చేసినటువంటి తప్పే ఉంది అందులో. సో అగైన్ మనకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇటు ఆఫ్ఘనిస్తాన్ పట్ల కానీ అండ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ అగైన్ దే ఆర్ డెడ్ ఎగ్నెస్ట్ అమెరికన్స్, డెడ్ ఎగ్నెస్ట్ పాకిస్తాన్. మరి డెడ్ ఎగ్నెస్ట్ అయినటువంటి ఇద్దరు కూడా మిత్రత్వాల కింద ఇప్పుడు దగ్గరికి వచ్చారు. వీళ్ళ యొక్క ఎయిర్వేస్ ని యూజ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా మనం అందరం కూడా దృష్టి పెట్టినటువంటి మరొక విషయం ఏంటి అంటే అమెరికా యొక్క రక్షణ వ్యూహకర్త చాలా కీలకం అనమాట అండి. అసలు అమెరికా నెక్స్ట్ 20 years ఏ దేశంతో యుద్ధం చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలి అని డిసైడ్ చేసినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఎల్బ్రిడ్జ్ కోల్బీ అండి. ఎల్బ్రిడ్జ్ కోల్బీ ఈయన ఏం చేశాడు, భారతదేశానికి వచ్చి చాలా సీక్రెట్ గా మన యొక్క అజిత్ దోవల్ని వీళ్ళందరినీ కూడా కలిసి డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పుడు అమెరికాకి ఎయిర్వేసెస్ తీసుకుంటున్నప్పుడు భారతదేశాన్ని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి. ఎందుకంటే మనం నోటెం అనేది జారీ చేయవలసినటువంటి అవసరం ఉంది, వ్యూహాన్ని కొంతవరకు డిస్కస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటు అమెరికా పాకిస్తాన్ దగ్గర ఎయిర్వేస్ యూజ్ చేసుకుంటున్నంత మాత్రాన పాకిస్తాన్కి మాత్రమే ఫరగా ఉంది, ఇండియాకి లేదని చెప్పడానికి లేదు. ఆయన రీసెంట్ గా భారతదేశానికి రావడం జరిగింది ఎల్బ్రిడ్జ్ కోల్బీ. ఆయన వచ్చి మన యొక్క సీనియర్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎన్ఎస్ఏ అడ్వైజర్ తోని అలాగే ఇతర వ్యక్తులతో కలవడం, డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగిందండి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం యుద్ధానికి సన్నద్ధత చేయడం లేదు. యుద్ధం వస్తే గనక యాజ్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్. కాకపోతే ఆపరేషన్ సింధూర్ 2 అవుతుందా అంటే మనం ఎగ్జాక్ట్ గా జరగాలి అని కోరుకోవడం లేదు. కానీ పాకిస్తాన్ గనక అన్నారు అగర్ ఏ కౌర్ బార్ అగర్ టెర్రరిస్ట్ అటాక్ హువా తో ఘర్ కే అందర్ గుస్కే మారెంగే అని చెప్పేసాం. అంటే టెర్రరిస్ట్ అటాక్ అయితే మరి ఓ పక్కన మరి వాళ్ళు ఇక్కడ కవాజా ఆసిఫ్ ని ఒక జోకర్ గా చూస్తూ ఉంటాం. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ పాకిస్తాన్. అసలు పాకిస్తాన్ వాళ్ళని మనం పెద్దగా కేర్ చేయం, బట్ స్టిల్ ఎవరన్నా ఒక పర్సన్ వచ్చి అడ్రస్ చేస్తున్నారు అని అంటే కనుక వాళ్ళు కొంచెం మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడితే ఒక వాల్యూ ఉండేవాళ్ళని కానీ చూస్తాం. ఈ పర్సన్ ని అసలు కన్సిడరే చెయ్యం కదా, ఈయనొచ్చి ఇవన్నీ మాట్లాడడం ఏంటి? రెచ్చగొట్టడం అండి. ఇవన్నీ కూడా మాటకు మాట. మీరు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మాటల యుద్ధాలు నడిచినాయి. వాళ్ళ మినిస్టర్ ఏదో ఒకటి మాట్లాడడం, మన జయశంకర్ గారు మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళ మినిస్టర్ మాట్లాడడం, ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఒక మాట మాట్లాడితే మన ఆర్మీ చీఫ్ దానికి నారావణే చాలా చక్కటి ధీటైనటువంటి జనరల్ నారావణే కూడా ధీటైనటువంటి సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే మాటల యుద్ధం అనేది నడుస్తుంది. ఇప్పుడు అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నడుస్తుందండి. వార్ డ్రిల్స్, మాక్ డ్రిల్స్ నడుస్తున్నాయి, మాటల యుద్ధం నడుస్తుంది.
ఇదంతా కూడా ఒక టెన్షనియస్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. టెన్షన్ అండ్ బ్లేమ్ కూడా చేస్తుంది. పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే బ్లేమ్ చేస్తుంది, భారత్ యుద్ధానికి తయారవుతుంది అని చెప్పేసి. అది స్టార్టింగ్ లోనే నెల రోజుల క్రితమే అంది. అంటే ఏంటి అంటే సైలెంట్ గా వచ్చి ఇలా కొట్టడానికి ప్రయత్నిస్తూ, ఇదిగో నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తానని బ్లేమ్ చేయడం అనమాట. అది వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్. అదే కదా ఇందాక నేను అన్నాను, ఏ ఎవిడెన్స్ ప్రూఫ్ ఏంటి లేకుండా అంటే పేపర్ లో వచ్చింది తీసుకొని ఇండియా ఇలా చేస్తోంది అని ముందర కాళ్ళకు బంధాలు వేయడం, మన యొక్క డిఫెన్స్ స్ట్రాటజీ ప్రిపరేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని చేయనివ్వకుండా చేయడం. అంటే ఇప్పుడు ఇండియాని ప్రపంచ ట్రిగ్గర్ దేశాలు చేసే ప్రయత్నం చేస్తుందని అంటారా? 100% అది మొదటి నుంచి పాకిస్తాన్ చేసినటువంటి పని అదే. చేస్తుంది. కానీ సరే, కాశ్మీర్ కోరి విషయంలో తెచ్చుకుంటారు. గానీ లేకపోతే ఏ విషయంలో చూసుకున్నా సరే భారతదేశాన్ని బ్లేమ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే పాకిస్తాన్ యొక్క ఇది ప్రాపగండాలో భాగం అండి. దీన్ని ఏమంటారంటే ప్రాపగండా అంటారు. ఓకే. ప్రాపగండా అంటే యుద్ధం ప్రారంభం అయ్యే కంటే ముందు ప్రాపగండా చేయడం అనేటువంటిది జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రాపగండా జరుగుతుంది, యుద్ధం తర్వాత కూడా ప్రాపగండా జరుగుతుందండి. ఓ రకంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ టైంలో ఎవరు నెగ్గారు, ఎవరు ఓడిపోయారు అనేది ప్రపంచం అంతా తెలిస్తే పాకిస్తానీ క్రికెటర్స్ పాకిస్తాన్ ఫ్లాగ్ తీసుకుని మేము నెగ్గామని చెప్పేసి విజయయాత్రలు చేశారు. ప్రాపగండాలో భాగం అండి అదంతా కూడా. సో ఇప్పుడు కూడా భారత్ మా మీద యుద్ధానికి వస్తుంది అని చెప్పేసి ఎందుకు అన్నారంటే, అదిగో నువ్వు పలానా చేస్తున్నావు అంటే మీకు ముందు కాలకు బంధం వేయడం. అండ్ దే ఆర్ గివింగ్ అస్ అ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చా? బికాస్ ఇందాకే మనం మాట్లాడాం, ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ తో మనకి మంచి బంధాలు, లైక్ రిలేషన్షిప్ ఉంది. సో ఇలాంటప్పుడు పాక్ ఆక్రమించిన కాశ్మీర్ మనం చేతిలోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని అంటారా? 100% అండి. మనకి సిచ్యువేషన్ అనేటువంటిది అనుకూలించాలి. ఇప్పుడు వరకు కూడా మనం చెప్తున్నాం, ఇప్పటికీ కూడా దీన్ని అవకాశంగా తీసుకుని మనం అగ్రెసివ్ గా వెళ్ళటం లేదు. కానీ అది ఏ పొరపాటు చేసినా సరే, ఎక్కడైనా బార్డర్ ఏరియాలో బాంబులు వేసినా, లేకపోతే ఏ విధమైనటువంటి మిలిటెన్సీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి మిలిటెంట్ అవుట్ఫిట్స్ కానీ, లేదా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కానీ ఏదైనా సరే వాళ్ళు గనక ఇక్కడ భారతదేశం మీద గనక చేస్తే ఖచ్చితంగా దీన్ని మనం ఒక అవకాశంగా తీసుకోవాలి, తీసుకుంటాము కూడా. కారణం ఉండబోతుంది సార్ ఈసారి ఉంటే గనక ఒకటండి, ఎయిర్ డిఫెన్స్ లో గనక మనకి టార్గెట్స్ అనేటువంటి ఫిక్స్డ్ గా ఉన్నాయి. మనం సివిలియన్ ఏరియాస్ అనేటువంటి మనం పెద్దగా టార్గెట్ చేయలేదు. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటిది ఎలాంటి ప్రపంచం అంటే, ఇప్పుడు మీరు ఉన్నటువంటి ప్లేస్ ను కూడా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ తో కనుక కోఆర్డినేట్ చేసి మీరున్నటువంటి లైవ్ లొకేషన్ తెలుసుకోవడం డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కి, మిలిటరీ కమ్యూనికేషన్స్ కి పెద్ద కష్టం కాదు. సో అంటే శాటిలైట్ ద్వారా కూడా మనం టెర్రరిస్ట్ ని మీరు యూజ్ చేస్తున్నటువంటి ఐఫోన్ ద్వారా, మీరు చేస్తున్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ ద్వారా, శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా, జిపిఎస్ టెక్నాలజీ ద్వారా మీ యొక్క లైవ్ లొకేషన్స్ ని ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు గూగుల్లో పర్మిషన్స్ ఇస్తున్నారు కదా, గూగుల్ కి లొకేషన్ సర్వీసెస్ మీరు ఓబర్కి ఇవ్వడం లేదా, లేకపోతే ర్యాపిడోకి ఇవ్వడం లేదా మీ యొక్క లైవ్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి? ఆఫ్టర్ ఆల్ మనకి ర్యాపిడో బుక్ చేసుకుంటున్నప్పుడే, లేకపోతే ఒక స్విగ్గీ బుక్ చేస్తున్నప్పుడు ఏ సందు తిరిగాడు, ఏ మలుపు తిరిగాడు అన్నది 2 సెకండ్ల తేడాతో మనకు అప్డేట్ లభిస్తున్నప్పుడు, ఇప్పుడు మిలిటరీ ఇంటెలిజెన్స్ కి, మిలిటరీ కమ్యూనికేషన్స్ కి ఎవరు ఎక్కడ ఉంటారు అనేటువంటి టెక్నాలజీ తెలియడం పెద్ద కష్టమేం కాదు. ప్రీ ఫిక్స్డ్ టార్గెట్స్ మన దగ్గర ఉన్నాయి. టార్గెట్స్ ఫిక్స్ అయిపోయినాయి, బటన్ నొక్కడం, జాగ్రత్తగా ఆ టైం చూసుకోవడం. అటువంటిప్పుడు యుద్ధం ఎందుకు మనం అంతసేపు ముగించడం, ప్రారంభించినప్పుడే ముగించేద్దాం. సో ఇప్పుడు ఎవరైతే అన్నారో ఆ యొక్క ఆయన పేరేమన్నాం, ఖవాజా ఆసిఫ్, ఆయన యొక్క సెక్యూరిటీ మంత్రి, రక్షణ మంత్రి ఏదైతే ఖవాజా ఆఫీస్ ఇంటి మీద ఒక బాంబు, ప్రధానమంత్రి ఇంటి మీద ఒక బాంబు, ఒక మిజైలు, అండ్ ఆసిఫ్ మునీర్ ఇంటి మీద ఒక బాంబు. వీళ్ళు ముఖ్యమైన కీలక నేతలు ఉన్నారు కదా. అండ్ వాటితో పాటు ఎయిర్ బేసెస్, అలాగే న్యూక్లియర్ బేసెస్, అలాగే వీళ్ళ యొక్క జలాంతర్గాములు, ఇవన్నీ కూడా టార్గెట్ చేసినటువంటి, వీళ్ళ ట్రేస్ చేసినట్టు వీళ్ళు జలాంతర్గాములు, ఎయిర్ క్రాఫ్ట్స్, వీటినన్నిటి బేస్ చేసి ఒక్కసారిగా మేట నొక్కడం పెద్ద కష్టమేం కాదండి. వార్ స్టార్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. నవేడేస్ ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ ఎట్ ఆల్, ఏ కంట్రీకి అయినా సరే. కానీ అంత ఫుల్ ప్లెజ్డ్ వారికి మనం వెళ్ళడం లేదు. కానీ వాళ్ళు ఏ తప్పు చేసినా సరే, చిన్న తప్పు చేసినా సరే జవాబు గట్టిగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ 2.0 అనేటువంటి స్టార్ట్ అయిపోతుందండి. తప్పు చేస్తే స్టార్ట్ అయిపోతుంది. కానీ అప్పటి వరకు మనం ఏం చేస్తామంటే మాక్ డ్రిల్స్ చేసుకుంటాము, మన ప్రిపరేషన్స్ మనం చేసుకుంటాము, ఎవరిని ఇబ్బంది పెట్టం. కానీ నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే మనం 10 అడుగులు ముందేసి మళ్ళీ చావు దెబ్బ కొడతామండి, అందులో ఇంక తిరుగులేదు.
అదే. సో హోల్ పిక్చర్ మాకు చూపించారు అండ్ వినడానికి కూడా చాలా బాగుంది. బికాస్ ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ వేసి ఫాల్స్ నెరేటివ్ చెప్తున్నారు వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ అని చెప్పి ఎంత బాధగా ఉందో. లైక్ ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఇండియా మొత్తం పానిక్ కండిషన్ లో ఏదో జరగబోతుంది అని చెప్పి భయపడుతూ ఉన్నామో, ఆ మాక్ డ్రిల్స్ అనేది జరుగుతున్నాయి అనగానే నిజంగానే అలర్ట్ అయిపోయారు అందరూ కూడా. అవునవును. ఇంకేదో జరుగుతుంది అని చెప్పేసి చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ దిస్ ఇస్ జస్ట్ అ ఇండికేషన్ దట్ వీఆర్ ఆల్రెడీ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ Yes, situation, but we are not attacking. అటాకింగ్ రైట్. Yes, and ఇన్ exactly. కేస్ పాకిస్తాన్ ముందరికి వస్తే మాత్రం వదిలేదే లేదు లేదు. అని అనేది అయితే చెప్తూ ఉన్నాం.